తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎస్సీ వర్గం వారికి ఇలా పూర్తి స్థాయిలో తెలవాల్సింది ఏంటంటే మాదిగల సమాజం పైన ఒక్క టికెట్ ఇవ్వకుండా, మాదిగల సమాజం పైన ఏ ఎంపీ టికెట్ ఇవ్వకుండా, మాదిగలకు గౌరవం లేకుండా ఈరోజు వారి ద్వారా ఎన్నుకోబడి వారినే కిందకు తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మన మాదిగ సమాజం నుంచి కొందరు కార్యకర్తలు అయితే దాని గురించి మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో వినడానికి అయితే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్లో మాదిగలపై చిన్న చూపు, మానకొండూరు ఎమ్మెల్యేను నిలదీసిన నాయకుడు 20 ఏళ్లుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదు. కొత్త వాళ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, పాతోళ్లను పట్టించుకోవడం లేదు. నేను గదేగా చెప్పేది. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే ఎప్పటి నుంచో పనిచేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్లు వాళ్ళందరూ ఈరోజు వారి యొక్క భుజాలను మెట్లుగా మార్చి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని పైకెక్కించినప్పటికీ ఆ మెట్లు అలా ఉండిపోదు, దాని పాదాలను దొక్కేయాలని రేవంత్ రెడ్డి ఎప్పుడో దొక్కేశాడండి. మాదిగల సమాజం మేలుకోవాలండి. ఇకనైనా మీకు మీ వర్గానికి ఒక టికెట్ కూడా వర్తించడం లేదు. దానికోసం ఎంతోమంది పోరాడుతూ ఉన్నారు. మీకు మీరు చేయుతగా ఉండి, మీకు మీరు సపోర్ట్గా ఉండి, మీ వర్గానికి మీరు టికెట్ తీసుకొని వచ్చేలాగా ప్రయత్నించాలని ఎప్పటి నుంచే చెప్తున్నాను. మరి రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చింది రెడ్ల ద్వారా కాదు, ఈరోజు మాదిగ సమాజం ద్వారా, ఈరోజు మాదిగల సమాజం ద్వారా, లంబాడిగ సమాజం ద్వారా, బడుగు బలహీన వర్గాల ద్వారా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఏ రెడ్డి ఓట్లేసి అధికారంలోకి తీసుకురాలేదు. తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. గిరిజనులు బడుగు బలహీన సమాజం నుంచి ఎదిగింది ఈ పార్టీ, ఇక్కడి నుంచి ఎదిగింది పార్టీ. ఏదో రెడ్ల సమాజం నుంచి ఎదుక్కుంటే రాలేదు ముందుకి. దయచేసి తెలంగాణ సమాజానికి అర్థం కావాలి. మెయిన్గా మాదిగ సమాజానికి అర్థం కావాల్సిన విషయం అయితే ఉంది ఈరోజు. ఇక ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ గో బ్యాక్, కాంగ్రెస్ను గ్రామాల్లోకి రానియొద్దు, మాదిగలను అణగదొక్కుతున్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం, ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. మందకృష్ణ మాదిగ, ఈ మందకృష్ణ మాదిగ ఎప్పటి నుంచి పోరాడుతూ ఉంటాడండి. మాదిగల కోసం తన జీవితాన్ని సర్వం అంకితం చేసి ఆయనైతే మాదిగల కోసం పోరాడుతూనే ఉన్నాడు. మరి మా మాదిగ సమాజం నుంచి ఏ ఒక్కటైనా ఎంపీ టికెటా లేకుంటే మంత్రి టికెటా, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందా అంటే ఆ యొక్క కోణంలో కూడా కనిపించని పరిస్థితి, దానిపైన దృష్టి సారించని పరిస్థితి. ఈరోజు తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి దేని ద్వారా వచ్చిందయ్యా అంటే ఇప్పుడు రెడ్లందరూ కలిసి ఓట్లేస్తే రాలే. మీకు అర్థం కావాలి, రెడ్లందరూ కలిసి ఓట్లేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. ఇటు ఎవరు గిరిజనులు కానీ, లేకుంటే బడుగు బలహీన వర్గాలే కానీ, లంబాడి సమాజం కానీ, మాదిగ సమాజం కానీ, ఎరుకల సమాజం కానీ, వీళ్ళందరూ ఏకమయ్యి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా సోనియా గాంధీ అనుకుంటే జెండాలు మోసి వాళ్ళు ఓటేశారు. కానీ అనుభవించింది ఎవరు? ఈరోజు అందరూ రెడ్లు ఎక్కడో మూల కూర్చుని తీసుకొచ్చి పార్టీలో పదవి ఇవ్వాలి. నోటుకి దొంగ దొరికిన తీసుకొచ్చి కూడా క్యాబినెట్ పదవి ఇవ్వాలి. ఎక్కడో కేసులు బనాయించి రేపులు చేసిన కూడా తీసుకొచ్చి పార్టీలో పదవి ఇవ్వాలి. కానీ మందకృష్ణ మాదిగ ఎన్నో సంవత్సరాల నుంచి తన మాదిగ సమాజం కోసం పోరాడుతూ ఉంటే అతనికి మాత్రం ఏ యొక్క పదవి ఇవ్వకూడదు. అతడు పార్టీకి ద్రోహి, పార్టీ నుంచి దూరంగా ఉండాలి. గిదా తెలంగాణ సమాజం ఎక్కడైనా మేలుకోవాలి. మా మాదిగ సమాజం పైన ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయో తెలంగాణ రాష్ట్ర సమాజ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈరోజు అయితే కాంగ్రెస్ను గ్రామాల్లోకి బరాబర్ రానియొద్దు. ఎందుకంటే అన్ని రెడ్లకే టికెట్ ఇచ్చేస్తే మరి బడుగు బలైన వర్గాల ఆ యొక్క వర్గం యొక్క సంగతి ఏంది? వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? రెడ్లందరూ ఫామ్ హౌస్లు కట్టించుకొని చల్లగా పండుకుంటా అంటే మరి మా పేదలు అట్లనే గుడిసెలు పండుకోవాలా? మాదిగలను అణగదొక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు ఎవరు దొక్కాలి? ద్వారా ఎస్సీ వర్గం ఎందుకు తొక్కబడుతుంది? 80 లక్షల మంది జనాభా ఉన్న వాళ్ళు ఎగేసి దొక్కితే పాతాళంలోకి వెళ్ళిపోవాలి. భూగర్భ జలాలు ఆడున్నాయి, కిందకెళ్ళి ఎత్తుక్కోవాలి. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. గన్ని చేసిన తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడా? గుండెలో గుంపం దుప్పినట్టయింది మందకృష్ణ మాదిగకి. నీకు పదవిస్తా, అది చేస్తా, నువ్వు ప్రజల్ని ఉసిగొల్పి నాకు ఓట్లేపి అని చెప్పి ఈరోజు రెడ్లందరినీ పక్కన కూర్చోబెట్టిండి. ఇలా కూర్చోబెట్టి ఇక పార్టీ కోసం ఎవరైతే కష్టపడిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ గొంతులా నులిపి నువ్వు పక్కకు పోరా అన్నట్టుగా ఇట్లా వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్న మందకృష్ణ మాదిగ. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది చిన్న కులాలతోటే వచ్చింది. కానీ ఈరోజు అధికారం తీసుకునేది మొత్తం పెద్ద వర్గాలే. కాంగ్రెస్ గో బ్యాక్ అనే నినాదంతో తాము ఈ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నామని ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు.
మాదిగలంతా ఒక్క తాటిపై ఉండి గ్రామాల్లోకి కాంగ్రెస్ను రానియొద్దని పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని సామాజిక కూడా ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో మాదిగలను అణగదొక్కుతున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో ఇక కాంగ్రెస్ పార్టీని గల్లీలో కూడా రానియద్దు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఆ బండి కానీ ఆ మనుషులు కానీ ఎవరు రావాల్సిన పరిస్థితి లేదు. మాదిగలందరూ తాటి మట్ట మీద ఏకమయ్యి వాళ్ళందరినీ తరిమి కొట్టాలి, అందరు ఏకమయ్యి దూరం కొట్టాలి, మనల్ని ఉసిగొలిపి మనల్ని ఆగం చేసి మన ద్వారా ఓట్లు వేయించుకొని మన వర్గానికి పదవి ఇవ్వకుండా మన ద్వారా పన్నులు విధించుకొని ఈరోజు కుబేరులు లెక్క పైన కూర్చొని మనం పరిపాలిస్తున్నాడు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఈ లోక్సభ ఎన్నికల్లో ఏందో కాంగ్రెస్ పార్టీలో అసలైంది ఏందో పూర్తి స్థాయిలో వీరికి బుద్ధి చెప్పాలనేది ఇదిగో ఇక్కడ ఈ ప్రెస్ మీట్లో మందకృష్ణ మాదిగ చెప్తున్నాడు. దీనిపైన ఎస్సీ కుల వర్గం వారు ప్రతి ఒక్కరు స్పందించాలి. ప్రతి ఒక్కరు స్పందించి మీ వర్గం కోసం పోరాడుతున్న మందకృష్ణ మాదిగకి మీరనేది మద్దతు ఇవ్వాలి. ఆయనకు మద్దతు ఇస్తే మీ వర్గానికి ఏదో ఒక టికెట్ రావడానికి, ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో రావడానికైనా అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలరా, కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో వాళ్ళ యొక్క అర్హత ఏందో పూర్తి స్థాయిలో చూపెట్టాల్సిందిగా ఇటు నా తరపున ఇటు మందకృష్ణ మాదిగ తరపున అయితే కోరుకుంటున్నాను.